ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ బీరకాయ టమాటా కర్రీ అండి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు వేగాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. అందులో పచ్చిమిర్చి ఒక 4 అయితే నేను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఆనియన్ బాగా వేసుకోవాలండి ఎర్రగా. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా వేసుకొని ఇందులో ఇప్పుడు బీరకాయ తొక్కు తీసుకొని ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకొని. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలండి మనం బీరకాయ ముక్కల్ని. ఇప్పుడు బీరకాయ ముక్కలు సగం వేగినాయండి. ఇప్పుడు 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఒక 2 స్పూన్లు సాంబార్ కారం యాడ్ చేస్తున్నానండి. ఇందులో నేను వేరే మసాలాలు ఏమి యాడ్ చేయను. లాస్ట్‌లో కొంచెం గరం మసాలా వేస్తా అంతే. మనం కారం వేసుకున్న తర్వాత మనం ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుంటే చాలండి. మనకు బీరకాయ తొందరగానే మగ్గుతుంది. మనం బీరకాయలో వాటర్ కూడా అవసరం లేదండి. ఎందుకంటే మనకి బీరకాయలో వచ్చే వాటర్ మనకి కర్రీకి అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మీడియం సైజ్ మంటలో ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి సరిపోతుందండి. కర్రీ అయితే రెడీ అయితే నేను చివరిగా కొంచెం ఒక అర స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇంకేం మసాలాలు యాడ్ చేయట్లేదు. బీరకాయ కూరలోకి మనము ఇలా సింపుల్గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాంబార్ కారం, కొంచెం గరం మసాలా మాత్రం యాడ్ చేసాను కర్రీలోకి. నేను వాటర్ యాడ్ చేయలేదండి. నాకు టమాటాలో ఉండే వాటర్, బీరకాయలో వచ్చిన వాటర్ నాకు కర్రీ లాగా వచ్చేసింది, ఇక గ్రేవీ లాగా. మనం ఇంకొక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే ఇంకొంచెం వాటర్ అనేది ఇంకిపోయింది కాబట్టి మనకి కూర అయితే రెడీ అవుతుంది. చివరిగా నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. కర్రీ అయితే అయిపోయింది. మనకి కర్రీ రైస్లో బాగుంటుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది, రెండు కాంబినేషన్లో. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కర్రీ అయితే అయిపోయింది చూడండి. ఏమి బీరకాయ టమాటా ఇగురైతే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.